నేను మళ్ళీ పునర్జన్మ పొంది నాకు 8 సంవత్సరాల వయస్సున్న సంవత్సరానికి తిరిగి వచ్చినప్పుడు నేను చేసిన మొదటి పని నా తల్లిదండ్రులను విడాకులు తీసుకోమని అడగడం. నేను ధనవంతురాలైన నా తల్లిని వదిలేసి పేద అయిన నా నాన్నతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా గత జన్మలో నా తల్లిదండ్రులు విడిపోయినప్పుడు నేను చాలా చిన్నవాడిని. తల్లి మాటల్లో పడి ఆమెనే ఎంచుకున్నాను. మంచి జీవితం దొరుకుతుందని అనుకున్నాను. కానీ నేను పెద్దవాడైన తర్వాత దురదృష్టవశాత్తు ఒక తీవ్రమైన వ్యాధికి గురయ్యాను. నా తల్లి మరియు నా స్టెప్ ఫాదర్ నా చికిత్సకు డబ్బు ఖర్చు చేయడానికి నిరాకరించారు. అంతేకాదు నా ఆస్తులను బదిలీ చేసే పత్రాలపై నన్ను బలవంతంగా సంతకం చేయించారు. చివరికి నా ఆక్సిజన్ ట్యూబ్ కూడా తీసేశారు. నేను చనిపోయిన తర్వాతే నాకు తెలిసింది నా నాన్న నిజానికి నా చదువుకు ఎప్పటికీ రహస్యంగా డబ్బు పంపుతూనే ఉన్నాడని. ఆ పశ్చాత్తాపంతోనే నేను మరణించాను. బహుశా దేవుడు నాపై కరుణ చూపించి నా తల్లిదండ్రులు విడిపోయిన ఆ సంవత్సరానికి నన్ను మళ్లీ పుట్టించాడు. ఈసారి నా విధిని మార్చాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకే వెంటనే నా నాన్నకు తల్లితో విడాకులు తీసుకోమని చెప్పాను. నా తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టాను. నా నిర్ణయంతో నా నాన్న చాలా భావోద్వేగానికి గురయ్యాడు. నా చదువు కోసం తన దగ్గరున్న పొదుపు మొత్తాన్ని తీసుకొచ్చాడు. కానీ నేను ఆ డబ్బును చదువుకు కాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టాను. బాగా పడిపోయిన ఒక షేర్ను కొనుగోలు చేశాను. అక్కడ ఉన్న ఒక ధనవంతురాలైన వ్యాపారవేత్త నన్ను చూసి ఆగమని సూచించింది. ఆ షేర్ మళ్లీ పెరగదని చెప్పింది. చదువుకి తిరిగి వెళ్లమని సలహా ఇచ్చింది. కానీ నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమెతో ఒక పందెం పెట్టాను. కొంతసేపట్లో ఆ షేర్ పెరిగితే ఆమె నా నాన్నతో డేట్కు రావాలని చెప్పాను. నాకొక అందమైన స్టెప్ మదర్ అవసరమని కూడా అన్నాను. ఆమె నమ్మకంగా ఆ పందెం అంగీకరించింది. అదే సమయంలో నా నాన్న భయంతో స్టాక్ మార్కెట్కి పరిగెత్తుకు వచ్చాడు. నేను నా ఫీజు డబ్బుతో షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిసి చాలా కోపంగా ఉన్నాడు. కానీ నేను అతనికి భరోసా ఇచ్చాను. 10 నిమిషాల్లో మనం చాలా డబ్బు సంపాదిస్తామని చెప్పాను. అనుకోకుండా నా తల్లి కూడా అక్కడికి వచ్చింది. ఆమె ఇప్పటికే కొత్త భాగస్వామిని కనుగొంది. నాన్న ముందే కావాలని ప్రేమ చూపిస్తూ అతను జీవితాంతం ఓడిపోయిన వాడిగానే ఉంటాడని ఎగతాళి చేశారు. ఎప్పుడూ శాంతంగా ఉండే నా నాన్న ఒక్కసారిగా ఆగ్రహంతో మండిపోయాడు. ఆ ఇద్దరితో ఒక పందెం పెట్టాడు. ఆ ధనవంతుడు అంగీకరించాడు. 3 నిమిషాల్లో ఆ షేర్ పెరగకపోతే నా నాన్న తనకు బానిసలా సేవ చేయాలని గర్వంగా చెప్పాడు. సమయం వేగంగా గడిచింది. కానీ నేను కొనుగోలు చేసిన షేర్ ఇంకా పడుతూనే ఉంది. ఆ వ్యాపారవేత్త ఇది పెద్ద సమస్య అవుతుందని నాన్నను ఇందులోకి లాగినందుకు నన్ను నిందించింది. కానీ నేను మాత్రం పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే ఆ షేర్ చివరి 10 నిమిషాల్లో అకస్మాత్తుగా ఆకాశాన్ని తాకుతుందని నాకు తెలుసు.